హలో అండి, ఈరోజు వీడియోలో మష్రూమ్ ఫ్రై రెసిపీ చూద్దాము. మష్రూమ్తో ఎక్కువగా టొమాటోలు అలా వేసి గ్రేవీ లాగా చేస్తుంటాము, లేదంటే మష్రూమ్ బిర్యానీ అయినా బాగుంటుంది. ఫ్రై అయితే ఇంకా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. ఈ ఫ్రై చేయడానికైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత 4-5 లవంగాలు యాలకులు వేసి, చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసి అవి చిటపటమన్నాక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి ఉల్లిపాయ తరుగు వేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించాలి. అన్నీ బాగా వేగిన తర్వాత మష్రూమ్ని అయితే బాగా క్లీన్ చేసి ఒక మష్రూమ్ని ఇక్కడ 4 ముక్కలుగా కట్ చేశానండి. మరి చిన్నవైతే 2 ముక్కలు సరిపోతాయి. కలిపేసి మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు ఉడికించామంటే మష్రూమ్లోంచి నీళ్ళు వస్తుంటాయి కదా, ఆ నీళ్ళకే ఉడికిపోతాయండి. 5-6 నిమిషాల తర్వాత రుచికి సరిపోను ఉప్పు కారం వేయాలి. నేనైతే 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకో 5-6 నిమిషాల పాటు ఉడికించాలి. ఇంకా కొద్దిగా వాటర్ అయితే ఉందండి. ఈ మసాలా అంతా ముక్కకు పట్టుకొని మంచి టేస్ట్ రావడానికైతే ఆ వాటర్ కూడా హెల్ప్ అవుతుంది. ఆ వాటర్ వల్లే మనకి ముక్క కూడా బాగా ఉడుకుతుంది. మష్రూమ్ తొందరగానే ఉడికిపోతుంది కదండి. అంతే అండి, ఒక 5-6 నిమిషాలు ఉడికించామంటే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎటువంటి టొమాటో కానీ గ్రేవీ కూడా అక్కర్లేని ఫ్రై రెసిపీ అన్నమాట ఇది. చివర్లో కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే అంతే అండి. రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. ఇంకా వండడం కూడా చాలా ఈజీ అండి. ఎండు కొబ్బరి, ధనియాల పొడి ఇలాంటివి చేసి కొంచెం స్టోర్ చేసుకున్నామంటే ఏ కర్రీలోకైనా బాగుంటుందండి.